ప్రయాణం. ఓం నమో వెంకటేశాయ. నా ముందు కనిపిస్తున్న ఈ 7 కొండలు చాలామందికి ఇవి సాధారణ కొండలే. కానీ వేల సంవత్సరాలుగా కోట్లాది మంది భక్తులకు ఇవి వైకుంఠానికి వెళ్ళే 7 మెట్లు. మనం తిరుమల అని ఒకే పేరుతో పిలుస్తాం. కానీ నిజానికి ఈ పర్వత శ్రేణిలో ప్రతి కొండకు ఒక పేరు ఉంది, ఒక చరిత్ర ఉంది, ఒక పురాణము ఉంది, ఒక సందేశము ఉంది. ఈరోజు మనం ఈ 7 కొండల కథ తెలుసుకుందాం. ఈ కథ తెలుసుకున్న తర్వాత మీరు తిరుమలను చూసే చూపే మారిపోతుంది. పురాణాల ప్రకారం ఈ 7 కొండలు సాధారణ పర్వతాలు కావు. ఆదిశేషుడు తన శరీరాన్ని 7 భాగాలుగా విస్తరించి శ్రీ మహావిష్ణువుకు నివాసంగా సమర్పించాడని విశ్వసిస్తారు. అందుకే ఈ పర్వతాలను శేషాచలం అని పిలుస్తారు. శేషాచల శైలవాస శ్రీనివాస గోవింద, ఆదిశేషుని ఫణాలపై వెలసిన దివ్యపురమురా. అలిపిరి మెట్లెక్కితే అలసట తీరునురా, గోవిందనామంతో గుండెలు నిండునురా. చాలా కాలం క్రితం భూమిపై అధర్మం పెరిగిపోతోంది. దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు వైకుంఠాన్ని విడిచి భూమిపై నివసించాలని నిర్ణయించుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఎక్కడ? అప్పుడు ఆదిశేషుడు తన శరీరాన్నే పర్వతంగా మార్చి, ప్రభు నా మీదే నివసించండి అని ప్రార్థించాడని చెబుతారు. అలా ఆదిశేషుని 7 ఫణాలే ఈ 7 కొండలుగా మారాయని భక్తుల విశ్వాసం. గోవింద గోవింద గోవింద. ఇప్పుడు నేను అలిపిరి ఘాట్ రోడ్ ప్రారంభంలో ఉన్నాను. కానీ అద్దాల గుండా చూస్తుంటే దట్టమైన అడవులు, చల్లని గాలి మనల్ని స్వాగతిస్తున్నాయి. ఇక్కడి నుండి అసలైన కొండల ప్రయాణం మొదలవుతుంది. అలిపిరి గుమ్మం దాటిన వేళ అడుగడుగున నీ నామమే, అలసిన కాళ్లకు బలమై పలికే ప్రతి మాట గోవిందమే. కొండలు దాటినా దారులు మారినా నీ పాదాల చెంతకే మా ప్రయాణమంతా. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ శేషాచల పర్వత శ్రేణి కోట్ల సంవత్సరాల నాటి పురాతన శిలలతో ఏర్పడింది. తూర్పు కనుమలలో భాగమైన ఈ కొండలు అత్యంత శక్తివంతమైన భౌగోళిక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా చరిత్రలో నిలిచాయి. శేషాద్రి ఇది మొదటి కొండ, ఆదిశేషుడి మహిమకు గుర్తు. ఇక్కడ నిలబడిన ప్రతి రాయి ఒక నాగుని శరీరంలోని భాగమేనని భక్తులు నమ్ముతారు. గోవింద గోవింద వెంకటేశ గోవింద. రెండవది నీలాద్రి. నీలాదేవి తపస్సు చేసిన లేదా ఆమె పేరుతో వెలిసిన పవిత్ర ప్రాంతం ఇది. లక్ష్మీదేవి అంశగా భావించే నీలాదేవి పేరు మీద ఈ కొండకు పేరు వచ్చింది. ఇది దయకు ప్రతీక. ప్రయాణం
అన్వేషణ ఒక అనుభూతి అరవిందో ఇక మిగతా 4 కొండల వెనుక అద్భుతమైన ఇతిహాసాలు కూడా ఉన్నాయి. 4వది అంజనాద్రి. అంజనాదేవి తపస్సు చేసిన ఈ కొండపైనే ఆంజనేయ స్వామి జన్మించాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆంజనేయ స్వామి జన్మించిన ప్రదేశంగా అంజనాద్రిని భావిస్తారు. ఈ కొండపై గాలి కూడా రామా అని జపిస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఏడుకొండల పిలుపు వినిపించెనే, ఎదలో భక్తి దీపం వెలిగెనే. ఒక అడుగు శాసనాల్లో కనిపించే వివరాల ప్రకారం పల్లవులు, చోళలు, విజయనగర రాజుల కాలం నాటి శాసనాలలో ఈ సప్తగిరుల ప్రస్తావన స్పష్టంగా ఉంది. రాజులు సైతం ఈ కొండలను ఎక్కేటప్పుడు ఎంతో భక్తితో నడిచి వెళ్ళేవారని శాసనాలు చెబుతున్నాయి మనకు. శ్రీనివాస శ్రీనివాస వెంకటేశ వెంకటేశ. వృషభాద్రి పూర్వం వృషాసురుడు అనే రాక్షసుడిని స్వామివారు సంహరించిన దివ్య భూమి. వృషభాసురుడు అనే రాక్షసుడు ఇక్కడ తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఈ కొండకు అతని పేరు నిలిచిపోయేలా చేసుకున్నాడు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గోవింద 6వది నారాయణాద్రి. సాక్షాత్తు నారాయణుడు నివసించిన ప్రదేశం. ఆనంద నిలయం ఈ నారాయణాద్రిని తాకి ఉంటుంది. నారాయణాద్రి ఇక్కడ ఎంతో మంది మహర్షులు తపస్సు చేశారని, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు పొందారని పురాణాల్లో ప్రస్తావనలు ఉన్నాయి. గోవింద గోవింద గోవింద. 7వది వెంకటాద్రి. సమస్త పాపాలను హరించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం ఇదే. ఇదే స్వామివారి కొండ. ఈ 7 కొండల్లో అత్యంత పవిత్రమైనది. ఇక్కడే ఆనంద నిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నీ నామమే మా బలమయ్యా, నీ సన్నిధే మా గమ్యమయ్యా. అయితే ఈ కొండలు కేవలం కొండలు కావా? కాదు. మన జీవితంలో కూడా 7 కొండలు ఉంటాయి. అహంకారం, కోపం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, భయం. ఈ 7 కొండలను దాటిన వాడే నిజంగా స్వామిని చేరుకుంటాడు. అప్పటి వరకు అతనికి కనిపించింది రాళ్ళతో నిండిన కొండలు మాత్రమే. కానీ ఇప్పుడు అవి జీవితాన్ని మార్చే పాఠాలుగా కనిపిస్తాయి. అహంకారం, కోపం, లోభం, మోహం ఇవి దాటితేనే వైకుంఠ ప్రయాణం. ఘంటానాదం మోగింది, కొండలు ప్రతిధ్వనించాయి. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. గోవిందా గోవింద. ఆ శబ్దం ఆ కొండల మధ్య మారి మోగిపోతోంది. అది కేవలం నామస్మరణ కాదు, అది 7 కొండల గుండెల్లో ప్రతిధ్వనించే శాశ్వత స్వరం. ఓం నమో వెంకటేశాయ.
తిరుమలకు వెళ్ళే ప్రతి యాత్రికుడు 7 కొండలను దాటుతాడు. కానీ ఆ కొండల వెనుక ఉన్న కథను తెలుసుకున్న యాత్రికుడు తిరిగి వచ్చే సమయానికి అదే మనిషిగా ఉండడు. ఎందుకు అంటే అతను కొండను మాత్రమే ఎక్కలేడు, తన మనసులోని 7 అడ్డంకులను కూడా దాటే ప్రయత్నం ప్రారంభించాడు. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ఈ 7 కొండలను కేవలం రాళ్ళుగా చూస్తున్నారా? కొండలు ఎక్కడం కాదు, మనస్సులోని అహంకారాన్ని జయించడం తిరుమల యాత్ర అసలు అర్థం. శ్రీనివాస భక్తుల పాలిటి దైవమా, వెంకటేశ నీ నామమే మా బలమయ్యా, గోవిందా నీ సన్నిధే మా గమ్యమయ్యా. 7 కొండలను విజయవంతంగా దాటి మనం ఇప్పుడు తిరుమల గడపలోకి అడుగుపెట్టాం. కొండపైన మనకు ఎదురుగా కనిపించే ఆ మొదటి అద్భుతం ఏమిటి? తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. ప్రతి యాత్ర ఒక కారణంతో మొదలవుతుంది. కొన్ని గమ్యాలు మనం ఎంచుకుంటాం, కొన్ని గమ్యాలు మనల్ని పిలుస్తాయి. కొండలు మారినా, దారులు మారినా, పిలుపు ఒక్కటే, ఆ పిలుపు వెంట అరవిందో ప్రయాణం. ఒక యాత్ర, ఒక అన్వేషణ, ఒక అనుభూతి. అరవిందో ప్రయాణం, అరవిందో ప్రయాణం. ఇది కేవలం తిరుమల యాత్ర మాత్రమే కాదు, ప్రతి భక్తుడి హృదయంలో జరిగే ఆధ్యాత్మిక ప్రయాణం. మీరు చూస్తున్నది 7 కొండల పిలుపు. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. 7 కొండలు పిలుస్తోంది సిరీస్ను చూడడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.